బంగాళదుంప మునంకాడ ఫ్రై వచ్చేసి బ్యాచిలర్స్కైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా సులువుగా ఉండేలా ఈరోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా ఎలా తయారు చేసేదని చూసేద్దామా. ముందుగా అయితే ఒక బాండిలో తగినంతగా నూనెని యాడ్ చేసుకొని అది లైట్గా వేడయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకొని లైట్గా చిటపట అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుంటూ మంచిగా ఇది ఫ్రై అయినంత వరకు చూసుకుందాము. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చిదనం వెళ్ళేంత వరకు మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసి కడిగిన బంగాళదుంపలు అలాగే మునంకాడలను కూడా వేసుకుంటూ ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇందులోకి ఇప్పుడు నేను చిటికెడంతగా పసుపు అలాగే ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకున్నవండి. పసుపు అయినా ధనియాల పొడి అయినా రెడ్ చిల్లీ పౌడర్ అయినా సో ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. కలర్ కోసం అని చెప్పేసి లైట్గా నేను కాశ్మీరీ లాల్ మిర్చిని కూడా యాడ్ చేశాను. రుచికి తగినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటూ ఒకసారి మంచిగా కలుపుకుందాం అనమాట. సో ఇలా మంచిగా కలిపితేనే కదా బాగా ఫ్రై అవుతుంది. సో ఇలాంటప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూడండి మొత్తానికి మంచిగా కలిసింది కదా. ఇలాంటప్పుడు మనము టమాటో ప్యూరీని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ప్రతి ఒక్క ముక్కలకి బాగా పట్టేలా మనం మిక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. బ్యాచులర్స్ అయినా కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా చాలా బాగా కుదిరిపోతుంది అనమాట. మరో 5 నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీకి మనకి ఇది సరిపోదు అనమాట. అంటే అలాగే తినే వాళ్ళకైతే ఓకే, కొద్ది గ్రేవీ ఎక్కువగా కావాలి అనే వాళ్ళైతే ఇంకొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసామనుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మునంకాడలకి లోపలికి వెళ్ళి చాలా బాగా జ్యూస్ అన్ని అంటే తిన్నప్పుడు బాగా తగులుతుందనమాట. సో ఇలాంటప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మరో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించేస్తే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. లాస్ట్కి మనము గరం మసాలా, కసూరి మేతి అలాగే కొత్తిమీర సో వీటన్నిటిని వేసిస్తే ఫ్లేవర్ఫుల్గా అయితే చాలా చాలానే బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంకో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి.